जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामलेशं विरेवाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ ఆలయ మనం స్టార్ట్ చేసి మనం ఆల్రెడీ గుడి కట్టుకుని మరింత వైభవంగా చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ సహకరించిన దాతలందరికీ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ఈ ఉత్సవాలన్నీ మరి బాగా జరుగుతున్నాయంటే అంత భక్తిశ్రద్ధలతో ఉండడం అమ్మవారి దయ మనందరి మీద ఉంది కాబట్టి మరి ఆ దైవాలు మనంతా బాగుండాలి, మన రాష్ట్రం అంతా బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి పరిపాలన జరగాలి, పేదలను ఆదుకునే విధంగా ఉండాలని చెప్పి అమ్మగారిని కోరుకుంటాం. ఈ మొన్న జరిగిన విపత్తు నుంచి కూడా తుఫాను విపత్తు నుంచి రక్షించినటువంటి మరి దేవదేవుళ్ళందరూ కూడా మనం రుణపడి ఉండాలి. లేకపోతే అది విధ్వంసం అయ్యే పరిస్థితి నుంచి మన సామాన్యంగా వదిలి రైతులు నష్టపోయారు. ఆ నష్టాన్ని కూడా పూర్తిగా చేసి శక్తిని అమ్మవారు ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా. అమ్మ దయ ఉంటే మన అందరి దేవుళ్ళు దయ ఉన్నట్టే కాబట్టి మరి అందరూ కూడా ఈరోజు జరిగే కళ్యాణోత్సవాన్ని చూసి ఆనందించవలసింది కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ అతివైభవంగా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గౌరీ ఉత్సవాలు చేస్తున్నాం. అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి స్వామి కళ్యాణాలు కావాలని చెప్పని అడగగానే ద్వారకా తిరుమల దేవస్థానం వారితో అలాగే సింహాచల దేవస్థానం వారితో మాట్లాడి 2 కళ్యాణాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణాలు జరిపించినందుకు మా ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా కమిటీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా ఆలయం పునర్నిర్మాణం అయిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా మరి కళ్యాణాలు కానీ కార్యక్రమాలు కానీ చండీ హోమాలు కానీ అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకి మా అన్నయ్య ఎంతో సహకరించి ప్రతి విషయంలో కూడా ఏంటి అడిగితే అది వెంటనే వెంటనే ద్వారకా తిరుమలకి కమిటీ వారితో మాట్లాడటం కానీ, ఈఓ గారితో మాట్లాడటం కానీ, అలాగే సింహాచలం ఈఓ గారితో మాట్లాడటం కానీ వెంటనే ప్రతి విషయం కూడా మేము పరిచయం చేయకుండా ఆయనే పరిచయం చేసి ఆ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మాకు అందించినందుకు ముందుగా మా అన్నయ్య శ్రీనికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఇక్కడ ఈ విషయాలన్నీ జరగడానికి ఎంతోమంది సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కమిటీ వారు కావచ్చు, ఎంతోమంది అనేకమైన ప్రదేశాల వారు కూడా దీనికి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ గుడి పునర్నిర్మాణ కోసంలో పాల్పంచుకున్న వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన వారికి, ఈ తల్లిని ఆశ్రయించి నమ్మిన వారికి ఏ రోజు కూడా అన్యాయం జరగలేదు. ఆ తల్లిని నమ్ముకునే వారందరూ కూడా ఎంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. అదే భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఎంత వైభవంగా ఉంటాయంటే ఆ తల్లి మీద ఉండే నమ్మకంతో మరి అందరూ కూడా ఈ అందరిని కూడా
ఆ తల్లిని నమ్మిన వారిని, ఆ తల్లి ఈ లోకాన్ని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తులుతూగుతూ ఉండే విధంగా అందరి మీద ఆవిడ చల్లని చూపులు ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేనమ్మ.